Hi everyone, welcome to Winky Study Circle. Today we will discuss about BSc Mathematics. Degree Mathematics lo first semester yokka important sums gurinchi chuddam. BSc Mathematics differential equations of first order and first degree, differential equations of first order but not first degree, higher order differential equations 1, 2, 3, differential equations by the method of variation of parameters. ఈ 5 చాప్టర్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ కి అయితే ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. డిగ్రీ మ్యాథ్స్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి అయితే ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏంటి, మనకు ప్రీవియస్ పేపర్స్ లో వస్తే ఆటోమేటిక్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతాయి. సో 2017, 2018, 2019 అంటే ఇంకా ముందు అంటే 16, 15 ఇలాగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని వెరిఫై చేసి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను రాశాను. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, యూనిట్ 1 లోకి వచ్చేసరికి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడండి, సాల్వ్ 1 plus e power x by y into dx plus e power x by y into 1 minus x by y into dy. ఈ సమ్ అనేది రెగ్యులర్ గా ఇస్తున్నాడు. 2017, 2018, 2019 అంటే 3 ఇయర్స్ లో ఇచ్చాడు. 5 మార్క్స్ క్వశ్చన్ గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ గా ఇచ్చాడు. 1 plus e power x by y into dx plus e power x by y into 1 plus x by y into dy is equal to 0. So next, solve cos square x into dy by dx plus y is equal to tan x. ఈ సమ్ కూడా 3 టైమ్స్ ఇచ్చాడు మనకి. సో ఓవరాల్ గా అయితే 2017, 2018, 2019 3 పేపర్స్ ని వెరిఫై చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి రాసాము. సో సాల్వ్ y minus e power sin inverse x into dy by dx plus root of 1 minus x square 2017, 2018 లో ఇచ్చాడు. సో నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ అయితే రెగ్యులర్ గా మనకి డిస్ప్లే అయ్యాయి. ఈ 3 క్వశ్చన్స్ ఇంకా అడిషనల్ గా కూడా మన ప్రీవియస్ వీడియోస్ లో చేసిన క్వశ్చన్స్ అన్ని చూసుకుంటే అవన్నీ ఇంపార్టెంట్. సో లాంగ్ ఆన్సర్స్ లోకి వచ్చేసరికి సాల్వ్ y power 4 plus 2y into dx plus xy cube plus 2y power 4 minus 4x into dy is equal to 0. ఇది ఫస్ట్ యూనిట్ 1 లోనే ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ కి సంబంధించిన క్వశ్చన్. 10 మార్క్స్ క్వశ్చన్. ఇది 2017, 18, 19 లో రిపీటెడ్ అయింది. సో నెక్స్ట్ సాల్వ్ x into dy by dx plus y is equal to y square log x. ఇది కూడా 2017, 18, 19 లో రెగ్యులర్ గా మార్చ్ గానీ నవంబర్ గానీ సప్లై గానీ ఇలాగా రెగ్యులర్ గా ఇస్తున్నాడు. ఇది ఈ 2 క్వశ్చన్స్. ఇది కూడా ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ కి సంబంధించిన అంటే ఎగ్జాక్ట్ మోడల్ కి సంబంధించిన సమ్. సో నెక్స్ట్ సాల్వ్ y plus 1/3 into y cube plus 1/2 into x square dx plus 1/4 into x plus xy square dy is equal to 0. ఇది కూడా ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ కి సంబంధించిన ప్రాబ్లం. ఇది కూడా 2017, 18, 19 ఓవరాల్ గా అయితే ఈ 3 ఇయర్స్ కి సంబంధించి రెగ్యులర్ గానీ సప్లిమెంటరీ గానీ అంటే మార్చ్ గానీ నవంబర్ గానీ ఇలా జరిగిన సెమిస్టర్స్ లో ఇచ్చింది. సో నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ లో ఈ 3 క్వశ్చన్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ లో. సో నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్ లోకి వెళ్ళేసరికి సాల్వ్ 1 plus y square plus x minus tan inverse y into dy by dx is equal to 0. లీనియర్ ఈక్వేషన్ ఇన్ x dy by dx plus p of x into y is equal to q of x ఈ ఫామ్ లో ఉంటాయి లీనియర్ ఈక్వేషన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవి. సో నెక్స్ట్ సాల్వ్ 1 plus x square into dy by dx plus 2xy minus 4x square is equal to 0. సో ఈ ఈక్వేషన్ కూడా లీనియర్ ఈక్వేషన్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ సాల్వ్ dy by dx plus y cot x is equal to 4 cosecant x. ఈ ప్రాబ్లం అనేది రెగ్యులర్ గా ఇస్తున్నాడు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. సో నెక్స్ట్ 7th సమ్ y into 2xy plus e power x into dx is equal to e power x into dy. ఇది రెడ్యూసబుల్ టు లీనియర్ ఈక్వేషన్. ఇది ఏ ఫామ్ లో ఉంటుంది, dy by dx plus p of x into y is equal to q of x into y power n ఫామ్ లో ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు y power n పెట్టి డివైడ్ చేస్తాం. ఈ సమ్స్ మనం ప్రీవియస్ వీడియోస్ లో చేశాను చూడండి. సో రెడ్యూసబుల్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లోకి వచ్చేసరికి ఈ 2 సమ్స్ అనేవి రెగ్యులర్ గా మనకి ఇస్తున్నాడు. సో ఈ 2 సమ్స్ అనేవి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వెళ్తే 9th సమ్ e power y plus 1 into cos x dx cos x dx plus e power y into sin x into dy is equal to 0. ఇది ఎగ్జాక్ట్ ఈక్వేషన్.
ఈ సమ్ కూడా రెగ్యులర్ గా మనకి ఇస్తున్నాడు. సో నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ 1 ఇంటూ వై డిఎక్స్ అంటే ఇది ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్ లో ఉంది చూడండి. ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ లోనే రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ ఈక్వేషన్ గానీ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కి సంబంధించిన సమ్స్ అయితే ఇవి. సో నెక్స్ట్ సమ్ చూస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ డివై రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటే దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏం తీసుకుంటాం 1 బై ఎంఎక్స్ ప్లస్ ఎన్వై ఫోర్ ఆర్ 1 బై ఎంఎక్స్ మైనస్ ఎన్వై. ఈ మోడల్ సంబంధించిన రెండు సమ్స్. సో నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ 2xy ఇంటూ డివై ఇదేంటి మనకి హోమోజీనియస్ సమ్ బట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కి సంబంధించిన మోడల్ లోది. నెక్స్ట్ x ఇంటూ వై క్యూబ్ ప్లస్ వై ఇంటూ డిఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై పవర్ 4 ఇంటూ డివై ఇస్ ఈక్వల్ టు 0. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ సంబంధించిన మోడల్ లో. సో ఇది కూడా మనకి ఏ ఫామ్ లో ఉంది ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్ లో ఉంది. దో ఎం బై దో వై ఇస్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్ అయింది అనుకోండి ఇది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 1 బై ఎంఎక్స్ ప్లస్ ఎన్ బై. ఈ మోడల్ కి సంబంధించిన సమ్స్ అయితే ఇవి. మనకు ఓవరాల్ గా అయితే 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ లో గానీ లీనియర్ లో గానీ రెడ్యూసబుల్ టు లీనియర్ గానీ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ గానీ సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ గానీ రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ గానీ ఇలాగ ఈ అన్ని మోడల్స్ నుంచి ఒక సమ్ అయితే ఇస్తాడు. యాక్చువల్ గా మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇస్తాడు, 1 రాయాలి. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు చేసుకుంటే ఎగ్జాక్ట్ గా మనం రాయొచ్చు. సో నెక్స్ట్ యూనిట్ 2 లోకి వెళ్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సాల్వ్ పీ స్క్వేర్ ప్లస్ 2py ఇంటూ కాట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై స్క్వేర్. ఇది రెగ్యులర్ గా ఇస్తున్నారు 2017, 18, 19 రేపు కూడా ఇవ్వచ్చు చెప్పలేము. సో నెక్స్ట్ సాల్వబుల్ ఫర్ పి సెకండ్ యూనిట్ లో సాల్వబుల్ ఫర్ పి అనే సమ్స్ సంబంధించి పీ స్క్వేర్ మైనస్ 9p ప్లస్ 18 ఇస్ ఈక్వల్ టు 0 ఈ సమ్ ఒకటి. నెక్స్ట్ సాల్వ్ py ప్లస్ ఎక్స్ ఇంటూ px మైనస్ y ఇస్ ఈక్వల్ టు 2p. ఈ సమ్ కూడా రెగ్యులర్ గా ఇస్తున్నాడు మనకి 2017, 18, 19 లో సప్లై గానీ రెగ్యులర్ ఎగ్జామ్స్ గానీ ప్రతిసారి ఇస్తున్నాడు. సో ఈ మోడల్ కూడా ఒకసారి చూసుకోండి. ఇది సాల్వబుల్ ఫర్ ఇది p, ఇది x, ఇది y. సాల్వబుల్ ఫర్ p, x, y ఈ మూడు మోడల్స్ చూసుకోండి. సో నెక్స్ట్ సాల్వ్ y ప్లస్ px ఇస్ ఈక్వల్ టు p స్క్వేర్ ఇంటూ x పవర్ 4. ఈ మోడల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మోడల్ కూడా ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ ఇంతవరకు అయితే మనం ప్రీవియస్ వీడియోస్ లో చేసాం. సో 3D లోకి వచ్చేసరికి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అయితే మనం ఇంకా వీడియోస్ చేయలేదు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడుతున్నాను. నెక్స్ట్ చేసే వీడియోలో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ గురించి ఓవరాల్ కంక్లూజన్ అయితే నేను ఇస్తాను. సో చూడండి, ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ x పవర్ 2/3 y పవర్ 2/3 ఇస్ ఈక్వల్ టు a పవర్ 2/3. మీరు ఏ క్వశ్చన్ పేపర్ అయినా చూడండి, ప్రతి క్వశ్చన్ పేపర్ లో 2017 గానీ 18 గానీ 19 గానీ రేపు రాబోయే క్వశ్చన్ పేపర్ లో గానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ గానీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ గానీ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ నుంచి ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అని ఒక సమ్ కంపల్సరీగా ఉంటుంది. సో దాంట్లో 2 మోడల్స్ అయితే రెగ్యులర్ గా రిపీట్ అవుతున్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3 ఇస్ ఈక్వల్ టు a పవర్ 2/3 వేర్ a ఇస్ పారామీటర్ ఇదొకటి. నెక్స్ట్ ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ r పవర్ n ఇంటూ cos n θ ఇస్ ఈక్వల్ టు a పవర్ n. ఈ 2 సమ్స్ అయితే మనకు రెగ్యులర్ గా రిపీట్ అవుతున్నాయి. సో రేపు వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో వేర్ a ఇస్ ఏ పారామీటర్. సో నెక్స్ట్ సాల్వబుల్ ఫర్ x y p x నాట్ y y నాట్ x ఈ సంబంధించి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో చూడండి, y ప్లస్ px ఇస్ ఈక్వల్ టు x పవర్ 4 ఇంటూ p స్క్వేర్. సో ఇక్కడ రాశాను. సో అంటే రిపీటెడ్ క్వశ్చన్ అంటే 2-3 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 టైమ్స్ రాశాను. నెక్స్ట్ y ఇస్ ఈక్వల్ టు 2px ప్లస్ y స్క్వేర్ ఇంటూ p క్యూబ్. ఈ సమ్స్ కూడా రెగ్యులర్ గా రిపీట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ y ఇస్ ఈక్వల్ టు 2xp ప్లస్ f ఆఫ్ xp స్క్వేర్. ఇది సపరేట్ గా ఉంటుంది. ఇది కొంచెం ఫంక్షన్ ఇన్ x, p స్క్వేర్ ఇచ్చాడు. ఆ సమ్ ఒకసారి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ y స్క్వేర్ లాగ్ y ఇస్ ఈక్వల్ టు x y ఇంటూ p ప్లస్ p స్క్వేర్. సో ఓవరాల్ గా అయితే ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ లో షార్ట్ ఆన్సర్స్ కానీ లాంగ్ ఆన్సర్స్ కానీ మనకు రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ 2017, 18, 19 అయితే ఇవి. సో నెక్స్ట్ మనం యూనిట్ 3 లోకి వెళ్దాం. యూనిట్ 3 లోకి వెళ్లే ముందు సో నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దాం. నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్తే సో యూనిట్ 3 లోకి వెళ్తే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే సాల్వ్ d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ y. సాల్వ్ d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ y ఇస్ ఈక్వల్ టు e పవర్ x ప్లస్ sin 2x ప్లస్ cos 2x. d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ y ఇస్ ఈక్వల్ టు e పవర్ x ప్లస్ sin 2x ప్లస్ cos 2x. ఇది రెగ్యులర్ గా ఇస్తున్నాడు 2017, 18, 19, 20.
సో రెగ్యులర్ గా అయితే ఇదే ఇస్తున్నాడు. సో చూడండి d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ e పవర్ 3x. సాల్వ్ d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు cos hx. ఇది ఒక ఇంపార్టెంట్ సమ్. సో నెక్స్ట్ సాల్వ్ d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు sin 3x ఇంటూ cos 2x. రిపీటెడ్ క్వశ్చన్. సాల్వ్ d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు e పవర్ x ప్లస్ sin 2x ప్లస్ cos స్క్వేర్ x. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్స్ లో చాలా ఇచ్చాడు. సాల్వ్ d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు e పవర్ x ప్లస్ sin 2x ప్లస్ cos స్క్వేర్ x. నెక్స్ట్ సాల్వ్ d క్యూబ్ ప్లస్ d స్క్వేర్ మైనస్ d మైనస్ 1 ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు cos 2x. సో నెక్స్ట్ d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు sin e పవర్ x. నెక్స్ట్ సాల్వ్ d స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు sin 3x. సో ఇక్కడ sin e పవర్ x ఇచ్చాడు, ఇక్కడ sin 3x ఇచ్చాడు. సో నెక్స్ట్ d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 3 ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు sin 3x ఇచ్చాడు, ఇక్కడ cos 2x ఇచ్చాడు. సో నెక్స్ట్ d క్యూబ్ ప్లస్ 2d స్క్వేర్ ప్లస్ y ఇజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ x, e పవర్ మైనస్ x ప్లస్ cos x ప్లస్ x స్క్వేర్. సో ఇదే మోడల్ ఇక్కడ కాస్ లో ఇచ్చాడు, ఇక్కడ సైన్ లో ఇచ్చాడు. నెక్స్ట్ సాల్వ్ d స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు e పవర్ 2x అంటే e పవర్ ax ఇంటూ sin ax ఫార్మ్. ఇక్కడ e పవర్ x ప్లస్ sin ax ప్లస్ cos ax ఫార్మ్ లో ఉన్నప్పుడు f ఆఫ్ d ఆఫ్ y ఇజ్ ఈక్వల్ టు ఈ ఫార్మ్ లో ఉన్నప్పుడు ఆ సమ్ f ఆఫ్ d ఆఫ్ y ఇజ్ ఈక్వల్ టు e పవర్ ax ఇంటూ sin x ఆ మోడల్ ఇది. నెక్స్ట్ సాల్వ్ d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు 8x స్క్వేర్ ఇంటూ e పవర్ 2x ఇంటూ sin 2x. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ పేపర్ లో ప్రతి పేపర్ లో ఇది ఉంది. ఈ సమ్ రావచ్చు 10 మార్క్స్ కి. నెక్స్ట్ సాల్వ్ d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు x sin x ఇంటూ sin x. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ sin 2x ఉంది, ఇక్కడ cos 2x ఉంది. సేమ్ రెండు ప్రాబ్లమ్స్ ఒకటే, కాకపోతే అక్కడ sin 2x వచ్చింది, ఇక్కడ cos 2x వచ్చింది. సొల్యూషన్ కూడా సేమ్ గా ఉంటుంది, చివరి ఆన్సర్ ఒకటే చేంజ్ అవుతుంది. d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు 8x స్క్వేర్ ఇంటూ e పవర్ 2x ఇంటూ cos 2x. సో ఓవరాల్ గా అయితే యూనిట్ 3 లో అయితే ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇవి. మోస్ట్లీ ఇదొక క్వశ్చన్, ఈ రెండు క్వశ్చన్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు చేసుకుంటే చాలు, మీకు 10 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. సో నెక్స్ట్ యూనిట్ 4 అండ్ యూనిట్ 5. ఓవరాల్ యూనిట్ 4 యూనిట్ 5 లో సో చూడండి, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ యూనిట్ 5. యూనిట్ 4 లో కొన్ని సమ్స్ ఉన్నాయి. సో చూద్దాం. d square y by dx square plus a square into y is equal to secant ax by the method of variation of parameters నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. సో నెక్స్ట్ d square y by dx square minus 2 into dy by dx plus y is equal to e power x into log x, e power x into log x by the method of variation of parameters sum. So next d square y by dx square plus 4y is equal to 4 into tan 2x. ఇది కూడా by the method of variation of parameters. నెక్స్ట్ x square into y double dash minus 3x into y dash plus 4y is equal to 2x square by the method of variation of parameters. y dash అంటే dy by dx, y double dash అంటే d square y by dx square. So next x cube into y double dash minus 2x square y dash plus 2xy is equal to 1. ఇది కూడా method of variation of parameters. నెక్స్ట్ x square into y double dash minus xy dash minus 3y is equal to x square log x. ఇది కూడా మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. అంతవరకు అయితే 5th చాప్టర్ కి సంబంధించిన మోడల్స్ అయితే ఇవి. నెక్స్ట్ 4th చాప్టర్ కి వచ్చేసరికి సాల్వ్ d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ y is equal to x e పవర్ x ఇంటూ sin x. ఇదే మోడల్ లో x ఇంటూ e పవర్ x మోడల్ లో x ఇంటూ e పవర్ x ఇంటూ sin ax మోడల్. సో నెక్స్ట్ సాల్వ్ d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ y is equal to x sin hx. ఇది కొత్త మోడల్ లో ఈ sin x cos x కాకుండా sin hx వచ్చింది. దీన్ని e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x బై 2 గా sin hx గా మార్చుకోవాలి. cos hx వస్తే హైపర్బోలిక్ ఫంక్షన్ లోకి మార్చుకొని చేస్తాం. సో నెక్స్ట్ సాల్వ్ x మైనస్ 1 ఇంటూ d స్క్వేర్ మైనస్ x ఇంటూ d ప్లస్ 1 ఇంటూ y ఇస్ ఈక్వల్ టు x మైనస్ 1 హోల్ స్క్వేర్ బై ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ చేసే సమ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. సో ఇవి కూడా ఇంపార్టెంట్ సమ్స్.
So next solve x power 4 into d cube plus 2x square into x cube into d square minus x square into d plus x into y is equal to 1. ఇది కూడా మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. d cube అంటే y triple dash అని మీనింగ్. సో నెక్స్ట్ సాల్వ్ x square into d square minus x into d plus 1 into y is equal to log x. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ సమ్. సో నెక్స్ట్ x square into y double dash minus xy into 1 plus x into y dash plus 2 into 1 plus x into y is equal to x cube. ఇది కూడా ఇంపార్టెంట్ సమ్. సో నెక్స్ట్ సాల్వ్ d square minus 2d plus 4 into y. ఇది వెరీ ఇంపార్టెంట్ సమ్. ప్రీవియస్ క్వశ్చన్స్ లో ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఉంది. సో చూడండి d square minus 2d plus 4 into y is equal to 8 into x square plus e power 2x plus sin 2x. sin 2x ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ ఇంటూ వచ్చింది థర్డ్ యూనిట్ లో, ఇక్కడ ప్లస్ వచ్చింది ఇది ఫోర్త్ యూనిట్ లో. సో ఇది అబ్జర్వ్ చేయాలి మనం. ఇది అబ్జర్వ్ చేసి చేసుకుంటే సింపుల్ గా ఉంటాయి. సో నెక్స్ట్ సాల్వ్ y డబల్ డాష్ ప్లస్ 3y డాష్ ప్లస్ 2y ఇస్ ఈక్వల్ టు x ఇంటూ e పవర్ x ఇంటూ sin x. x ఇంటూ e పవర్ x ఇంటూ sin x మోడల్. సో నెక్స్ట్ సాల్వ్ d స్క్వేర్ మైనస్ 2d ఇంటూ y ఇస్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ sin x బై ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. నెక్స్ట్ 3x square into y double dash plus x into y dash plus y is equal to x. ఓవరాల్ గా అయితే మనకి థర్డ్ యూనిట్ లోకి వచ్చేసరికి ఈ సమ్స్ ఇంపార్టెంట్ సమ్స్. ఫోర్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ కి వచ్చేసరికి ఓవరాల్ గా అయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ యూనిట్స్ కలిపి ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్, ఫోర్త్ 5 యూనిట్స్ కలిపి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్ గా అయితే ఒక మోడల్ వస్తే మనకు అన్ని మోడల్స్ వస్తాయి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవి. సో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్, విజిట్ మై ఛానల్. సో థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ.